ఆలయాల తొలగింపు అంశంలో విజయవాడలో టీడీపీ బీజేపీ మధ్య వివాదంగా మారుతోంది. రోడ్ల విస్తరణలో భాగంగా ఆలయాల్ని తొలగించడాన్ని బీజేపీ తప్పుపట్టింది. దీనిపై ఆ పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం కేసినేని నాని మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఎక్కడైనా సరే రోడ్డు విస్తరణలో భాగంగా మరి గుళ్ళు తీయాల్సి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఖచ్చితంగా మా అందరికీ కూడా ఆదేశించడం జరిగింది. అక్కడ కమిటీలతో మాట్లాడండి, కమిటీలని నచ్చజెప్పి వేరే వాళ్ళకి రిహాబిలిటేషన్ మనం చేద్దాం, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వాటితో గుళ్ళు మళ్ళీ పునర్నిర్మిద్దాం అని కూడా చెప్పడం జరిగింది. దాన్ని మేము అందరికీ కూడా కన్వే చేసాం. చాలా వరకు మంది అందరూ ఒప్పుకున్నారు. ఈ రోజున బీజేపీ నాయకులు మొన్న ఒక ఎంపీ గారు మాట్లాడారు, తెలుగుదేశం పార్టీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారు, గొడవను కూలుస్తున్నారు అని చెప్పి ఒక నకిలీ స్వామిని ఆయన పక్కన పెట్టుకుని విజయవాడలో అందరికీ అప్పులు పెట్టి పారిపోయి ఒక మఠాన్ని ఏర్పరచుకుని జనాన్ని మోసం చేస్తున్నటువంటి ఒక నకిలీ స్వామిని పక్కన పెట్టుకుని ఒక ఎంపీ గారు, బాధ్యత కలిగినటువంటి ఎంపీ గారు గుళ్ళు కూలుస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారని లేనిపోయిన ఆరోపణలు చేశారు. అసలు మీ నియోజకవర్గం వదిలిపెట్టి అక్కడ అభివృద్ధి గురించి మీకు పట్టట్లేదు ఈ సదరు ఎంపీ గారికి. ఇక్కడికి వచ్చి గుళ్ళు, గోపురాలు, గోవులు అని చెప్పి రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మీకు తగదని బీజేపీ కూడా నేను చెప్తా ఉన్నా. ఈ రోజున అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, పునర్విభజన సమస్యలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కొన్ని వందల సార్లు బీజేపీ కేంద్ర నాయకత్వం చుట్టూ, ప్రధానమంత్రి గారి చుట్టూ, అనేక మంది మంత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఏ రోజు స్పెషల్ స్టేటస్ గురించి, స్పెషల్ కేటగిరీ గురించి, రైల్వే జోన్ గురించి లేకపోతే ఇతర మాట్లాడినటువంటి ఈ బీజేపీ నాయకులు ఇక్కడ ఏదైతే ఇప్పుడు రాజకీయం చేస్తున్నారో అటువంటి నాయకులు నేను మాట్లాడేది. ఏ రోజు ఈ ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కావాలని ఏ రోజు మాట్లాడలా, స్పెషల్ కేటగిరీ కావాలని ఏ రోజు మాట్లాడలా, రైల్వే జోన్ కావాలని ఏ రోజు మాట్లాడలా, అట్లాగే పోలవరంకి నిధులు రావాల్సింటే దాని గురించి మాట్లాడలా, విభజించవలసినటువంటి నీళ్ల సబ్జెక్ట్ గురించి మాట్లాడలేదు. అనేక సెక్షన్ 9, సెక్షన్ 10లో మనకు తేవాల్సినటువంటి అనేక విషయాలు ఉన్నాయి, వాటి గురించి ఎప్పుడు మాట్లాడాలా. ఇక్కడ ఏదైతే నేను చెప్పేది ఈ ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి నాయకుల గురించి, బీజేపీ నాయకుల గురించి అనేక సమస్యలు మనకి 15,000 లోటు బడ్జెట్ ఉంది ప్రతి సంవత్సరానికి. దాని గురించి వీళ్ళు మాట్లాడరు. లేకపోతే వీళ్ళ కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించుకోవడానికి, ప్రయత్నం చేయరు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉన్న విజయవాడలో గుళ్ళు పడేస్తున్నారని చెప్పి ఒక రూమర్ సృష్టించి దాన్ని ప్రచారం చేస్తూ బీజేపీ నాయకులు గోశాలకు వెళ్ళడం, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళడం వీళ్ళకి తగదు. రాజకీయాలు చేయొద్దు, రాజకీయాలు మానుకోలేదు. ఎందుకంటే అభివృద్ధిలో భాగంగా అక్కడ గుళ్ళు తీస్తే గుళ్ళు కానీ ఎనీ ప్రార్థనా మందిరం, మసీదు అవనండి, గుడి అవనండి, చర్చ్ అవనండి, దానికి ఖచ్చితంగా అందరితో మాట్లాడతాం. రిహాబిలిటేషన్ అనేది ముఖ్యమంత్రి గారు అరేంజ్ చేస్తారు. అట్లాగే మీరు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో సంగతికి వస్తే 300 ఇళ్ళు గుజరాత్లో మోడీ గారు తొలగించారు. 300 గుళ్ళు మోడీ గారు గుజరాత్లో 300 ఇళ్ళు తొలగించారు. మీకు మొత్తం నేను రికార్డు ఇస్తాను. ఒక 80 గుళ్ళు అహ్మదాబాద్ నగరంలో ఒక నెలలో తీశారు. బీజేపీ నాయకులకి అది తెలియట్లేదని నేను అడుగుతున్నా. అభివృద్ధి కోసం కొన్నిసార్లు మనం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. దాని ప్రజల ఆమోదంతో మనం చేస్తాం. కానీ మీరు రాష్ట్రం కోసం ఏం అడగరు, స్పెషల్ స్టేటస్ అడగరు, స్పెషల్ కేటగిరీ అడగరు, రైల్వే జోన్ అడగరు, పోలవరంకి డ్యాముకు సంబంధించిన నిధులు అడగరు. కేంద్ర నాయకత్వం మీద మీరు ఒత్తిడి తీసుకురాలేరు. రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి అంశాలను మీరు భర్తీ చేయమని చెప్పి మీ కేంద్ర నాయకత్వాన్ని కోరరు. ఇక్కడ మాత్రం కూర్చుని మమ్మల్ని విమర్శిస్తాం, మా ప్రభుత్వాన్ని విమర్శిస్తాం, మా నాయకుడు